రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకు 2000 చొప్పున ఈ నెల 24న విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే రోజు ఈ నిధులను బీహార్ రాష్ట్రం బాగల్పూర్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఎవరైనా ఈ కేవైసీ చేయాల్సిన వాళ్లు ఉంటే వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఏదైతే పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరోపక్క ఈ కేవైసీకి సంబంధించి కూడా చాలా మంది డైలమాలో పడుతున్నారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా? గుడ్ మార్నింగ్ సుజేత. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 24వ తేదీన రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలోని బగల్బా ప్రాంతంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అంటే నిధులను విడుదల చేస్తారు. అప్పటి నుంచి 24వ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి 2018లో ఈ పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విడతల వారీగా రైతులకు పెట్టుబడి సాయం కింద 6000 రూపాయలు అందిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం కూడా ఈ 18 విడతల్లో కూడా రైతుల ఖాతాల్లోకి 2000 కోట్ల రూపాయలు కూడా జమ చేసింది. ఇది 19వ విడత. దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 9,70,00,000 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరికీ కూడా ఈ నెల 24వ తేదీ నుంచి కూడా నిధులు జమ కానున్నాయి. పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ పథకాన్ని గత 2018 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అయితే రైతులు ఎవరైతే కొన్ని బ్యాంకు సమస్యలు ఉంటాయో, ఈ కేవైసీకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో వాటన్నింటినీ కూడా 24వ తేదీలోపు కూడా క్లియర్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ పథకం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం రైతులకు పెట్టుబడి సాయం అందించడం. అంటే రైతులు చాలా పంటలను సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అటు ఒక పక్క ఎరువుల ధరలైతేంది, ఈ కూలీ ధరలు, అనేక ధరలు కూడా పెరిగి రైతులకు కొంత వ్యవసాయం చేయడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రైతులను ఆదుకోవాలి, పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం కూడా అంతో ఇంతో సాయం చేయాలన్న ఉద్దేశంతో 2018లో ఈ పథకాన్ని ప్రారంభించి విడతల వారీగా నిధులను జమ చేస్తా ఉంది. ఒక్కొక్క రైతు ఖాతాలో సంవత్సరానికి 6000 రూపాయలు కూడా జమ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. ఇది 19వ విడతలో కూడా రైతులకు ఇదే విధంగా నిధులను జమ చేసేటువంటి పద్ధతి ఉంది. అయితే అనేక మంది రైతులు కూడా ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసి పెట్టుబడులు ఎక్కువ పెట్టి అప్పుల పాలయ్యి మళ్ళీ పంటని చేతికొచ్చే దశలో పూర్తి స్థాయిలో వాళ్లకు గిట్టుబాటు ధర రాకపోవడం, మార్కెట్ లో పంటలు అమ్మకపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వీళ్ళ కొంత ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయంతో పాటు కొంత గిట్టుబాటు ధరలు కూడా కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు వివిధ పంటల మీద కొంత గిట్టుబాటు ధరలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా కూడా ఒక్కసారిగా రైతులు ఒకే పంటను సాగు చేసుకున్నటువంటి నేపథ్యంలో దిగుబడులు ఎక్కువ వచ్చిన సమయంలో కొంత గిట్టుబాటు ధరలు రావట్లేదని రైతుల ఆందోళనగా తెలుస్తా ఉంది. రైతులు కూడా ప్రధానంగా ప్రభుత్వాలు ఈ పెట్టుబడి సాయాలతో పాటు గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా ప్రభుత్వాలు తమకు ఇవ్వాలనేది రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు అంటే గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వానికి ఒక బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వివిధ రకాల పంటలు పండిస్తున్నటువంటి రైతులకు కొంత ఇబ్బంది కలిగే అంశంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వరి,
మిర్చి పంట ఎక్కువగా సాగవుతుంది కనుక ఈ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేది రైతుల ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతులకు కొంత పెట్టుబడి సాయం కింద సహాయం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేసే అవకాశం కనిపిస్తుంది. సుజాత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.